నేడు రేపు వర్షాలు పడతాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాలతో పాటుగా సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందంటుంది. ఇక వానలకు తోడు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పొద్దంతా తీవ్రమైన ఎండలు, ఇక సాయంత్రానికి వానలు పడుతున్నాయి. ఇక పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. రైట్, ఇక రాను ఇక ఇవాళ అదేవిధంగా తెలంగాణలో రేపు అదేవిధంగా ఈ రోజు కూడా తీవ్రంగా ఎండలున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. ఎస్ రాజు పటేల్, అటు తెలంగాణలో భిన్నమైన వాతావరణాలు కనిపిస్తున్న ఒక పక్క ఎండలు, మరోపక్క తీవ్రమైన వానలు కూడా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణ వ్యాప్తంగా కూడా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ చాలా రోజుల నుంచి కనిపిస్తుంది. కొన్ని జిల్లాలనేమో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటే, మరికొన్ని జిల్లాల్లో ఎదురుగాలతో కూడినటువంటి తుఫాను ప్రభావం కనిపిస్తుంది. ఓ మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. ఇక హైదరాబాద్ మెయిన్ సిటీలో చూసుకుంటేనైతే మార్నింగ్ ఏమో విపరీతమైనటువంటి వేడి ఉంటుంది. మధ్యాహ్నం టైంలో కూడా మాక్సిమం టెంపరేచర్ నమోదవుతుంది. ఇక మన సాయంత్రానికి వచ్చేసి ఏంటంటే భారీ వర్షంతో హైదరాబాద్ సిటీ కూడా అవుతుంది. సో ఇలా హైదరాబాద్ సిటీలో ఒక టైప్ ఆఫ్ తెలంగాణ ఇటు ఉత్తర జిల్లాలో ఒక రకమైన ఉంటుంది. అంటే అదిలా ఇక తెలంగాణలో నేడు రేపు వర్షాలు పడతాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాలతో పాటుగా సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటుంది. దీనికి తోడు ఈదురుగాలులు కూడా భారీగా వీస్తాయని తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. రైట్, ఇక తెలంగాణలో ఇక భారీగా ఈ రోజు రేపు వర్షాలు పడుతున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా దాంతో పాటు 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు కూడా వీస్తాయని అటు వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోపక్క అదే తీవ్రమైన స్థాయిలో ఎండలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. సునీత, మనకు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని జిల్లాలేమో మనకు మాక్సిమం టెంపరేచర్ రికార్డ్ స్థాయిలో నమోదు అవుతుండగా, కొన్ని జిల్లాలేమో ఒక మోస్తారు నుంచి తేలికపాటు వర్షాలు పడుతున్నాయి, ఈదురుగాలు వస్తున్నాయి, వడగళ్ల వాన కూడా కురుస్తుంది. సో హైదరాబాద్ సిటీలో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ కనిపిస్తుంది. మార్నింగ్ టైంలోనేమో మనకు సూర్యోదయం నుంచి మనకు ఆఫ్టర్నూన్ వరకు వేడి ఉంటుంది, ఉక్కపోత ఉంటుంది, టెంపరేచర్ కూడా ఎక్కువ నమోదవుతుంది. సాయంత్రం వచ్చేసరికి మనకు 4 o'clock వచ్చిందంటే భారీ ఈదురుగాల్లో వర్షం పడుతుంది. దీంతో హైదరాబాద్ సిటీ అంతా కూడా కంప్లీట్ గా జలమయం అయిపోయి పూర్తి స్థాయిలో ట్రాఫిక్ స్తంభించిపోతుంది. సో అంటే ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఇటు మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలు చూసుకుంటే అటు ఉమ్మడి కరీంనగర్ గాని, ఉమ్మడి ఆదిలాబాద్ గాని, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మనకు మాక్సిమం టెంపరేచర్ నమోదు అవుతుండగా, అటు తూర్పు దక్షిణ తెలంగాణ అంటే ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మనకు ఒక మోస్తారు నుంచి తేలికపాటు వర్షాలు పడుతున్నాయి. కొన్ని జిల్లాలనేమో మనకి ఎండగా ఉంటుంటే, కొన్ని జిల్లాలనేమో వర్షం పడుతుంది, ఈదురుగాలు ఎక్కువ. తెలంగాణ వ్యాప్తంగా అటు హైదరాబాద్ సిటీతో కలుపుకొని 3 రకాలుగా విచిత్రమైనటువంటి వాతావరణ పరిస్థితులు కొద్ది రోజుల నుంచి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. సో ఇదే పరిస్థితి మరొక 2-3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో మనకు ఉమ్మడి వరంగల్ గాని, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం ఈ 3 జిల్లాల్లో ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంది. ఇక మన నాగర్ కర్నూలు, సంగారెడ్డి జిల్లా, అలానే ఇప్పుడు మెదక్, దాంతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి ఈ జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. సో ఇటీవల కురుస్తున్నటువంటి వర్షాలకు తోడు మరికొద్ది వాతావరణంలో ఈ పరిస్థితుల వలన మరింత వర్షం పడితే మాత్రము రైతాంగం మాత్రం తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పుడు మెయిన్ గా పడుతున్నటువంటి వర్షాల వలన వ్యవసాయ రంగానికి పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకు కంప్లీట్ గా కూడా ఏ పంట అయినా సరే చేతికొచ్చేటువంటి సీజన్, అంటే యాసంగి సంబంధించినటువంటి పంటలు ఏది పండించినా సరే ఇప్పుడు క్రాప్ కటింగ్ వచ్చి వాటిని మార్కెట్ లో అమ్మేటువంటి టైం ఇదంతా కూడా చాలా క్రియాశీలకమైనటువంటి టైం. రైతులకు పంటలు పండించినటువంటి పంటలు అమ్ముకునేటువంటి దశ అన్నట్టు ఇది. సో ఈ చివరి దశలో పడుతున్నటువంటి వర్షాల వలన ఆరుగాలం కష్టపడి పెట్టుబడి పెట్టి లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే అది రైతులకు కూడా రానటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణం వల్ల మనకు రైతులకు సంభవిస్తుంది. ఎందుకంటే భారీ వర్షాల వలన అటు వడగళ్ల వలన కూడా నేల పంటకు వరి కంప్లీట్ గా నేల కురిగిపోతుంది. దీంతో అట్లా నష్టం జరుగుతుంది. వర్షాలు పడి వరదల వలన ఆరబోసినటువంటి వరి ధాన్యం వరదకు కొట్టుకుపోతుంది, పూర్తిగా తడిసిపోతుంది. సో తడిచిన ధాన్యం రంగు మారుతుంది, పచ్చిగా అవుతుంది. సో మాయిశ్చర్ అనేది రావడం లేదు. మినిమం మనకు 12 మాయిశ్చర్ అవుతేనే అది అధికారులు కానీ మిగతాటువంటి ఐకేపీ సెంటర్లు కానీ వడ్లను కొనే అవకాశం ఉంటుంది. సో అట్లా పచ్చిగా ఉండడం వల్ల, మాయిశ్చర్ రాకపోవడం వల్ల, తేమ శాతం ఎక్కువ ఉండడం, వడ్లు నల్లబడిపోవడం వల్ల, తడవడం వల్ల కూడా మార్కెట్ లో కూడా డిమాండ్ తగ్గిపోతుంది. వరి ధాన్యాన్ని కొనడానికి కూడా ఎవరు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. సో ఇక మిల్లర్లకు పంపిద్దాం అనుకుంటే, మిల్లర్లకు అమ్ముదాం అనుకుంటే తడిసిన ధాన్యాన్ని, రంగుమారిన ధాన్యానికి వాళ్ళు చాలా కటింగ్ వేస్తున్నారు. ఒక క్వింటాలకు 3 నుంచి 4 క్వింటాల కటింగ్ వేయడం వల్ల రైతులకు కూడా నష్టం జరుగుతుంది. సో ఇలా ఏ విధంగా చూసినా సరే ప్రస్తుతం ఉన్నటువంటి అకాల వర్షాల వల్ల రైతులకు మాత్రం అపారమైనటువంటి నష్టం జరుగుతుంది. ఈ వాతావరణ పరిస్థితులు మరొక 2-3 రోజుల పాటు ఇదే విధంగా ఉండే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో రైతాంగం మాత్రం ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఇట్లా వర్షాలు పడి ధాన్యం కొట్టుకుపోయినప్పుడు కూడా, వర్షం పడి ధాన్యం తడిచినప్పటికీ, రంగు మారినప్పటికీ కూడా నష్టపరిహారం మాత్రం ప్రభుత్వాలు చెల్లించడం లేదు. కాబట్టి చివరి దశలో ఇన్ని రోజులు కష్టపడి మేము పంటను ఒక పిల్లల లెక్క పెంచుకున్నటువంటి రైతు కుటుంబాలు చివరి దశలో పంట ఇట్లా పాడైపోవడంతో కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ప్రభుత్వం పంట నష్ట పరిహారం చెల్లించాలని కూడా అంటున్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కూడా రైతులు ఎన్ని ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా వరి ధాన్యాన్ని కాపాడుకోవడంలో మాత్రము, ఎందుకంటే ప్రకృతి ప్రకోపించినప్పుడు దాని నుంచి బయటపడలేం, కాపాడుకోలేం. కాబట్టి మాక్సిమం ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అనుగుణంగా రైతులు తమ ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసుకున్నప్పటికీ కూడా అకాలంగా కురుస్తున్నటువంటి వర్షాల వలన, ఈ వడగళ్ల వలన, ఈదురుగాల వలన కూడా పూర్తి స్థాయిలో అన్నదాతలు మాత్రం నష్టం వాటిల్లుతుంది. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.